వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి అన్నది చూద్దాం. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర లూజ్ రాకుండా, చంక దగ్గర బుడగ రాకుండా ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. క్లియర్గా చూడండి ఒకసారి. ఎప్పుడూ కూడా ఇది బ్యాక్ పార్ట్ అండి. ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇలా ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ చంక ఉండాలండి. ఈ చంక భాగాన్ని వేసుకుంటే ఇది ఫుల్ క్రాస్ అవ్వుద్ది. ఎప్పుడూ కూడా బ్లౌజ్ని ఫుల్ క్రాస్లో పెట్టుకుంటే బ్లౌజ్ అనేది షేప్ అనేది నీట్గా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఒకసారి చూడండి, దీన్ని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఒక మార్క్ చేసేసుకోండి. కంప్లీట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోండి. చుట్టూ మార్క్ చేసుకొని, చాలామంది నెక్ జారిపోతుంది మేడం అని అడుగుతారండి. అలా ఎందుకు జారుతుంది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ అసలు ఎలా తీయాలి, నెక్ దగ్గర ఎలా తీయాలి అనేదండి ఇది వివరణ. ఒకసారి క్లియర్గా చూడండి. ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత చూడండి, ఫుల్ క్రాస్ వేసాను నేను. కనిపిస్తుందా మీకు? ఫుల్ క్రాస్ వేసాను దీన్ని. ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని, ఆది బ్లౌజ్ అండి ఇది, ఆది బ్లౌజ్తో ఒక్కసారి వాళ్ళ చెస్ట్ డౌన్ చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వాళ్ళ చెస్ట్ డౌన్, ఇదిగోండి ఆది బ్లౌజ్. ఇది షోల్డర్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది వాళ్ళ చెస్ట్ డౌన్, ఇక్కడ నుండి వాళ్ళ చెస్ట్ డౌన్ చూడండి. ఎగ్జాక్ట్గా నేను మడిచే వరకు సరిపోయిందండి. ఎక్కడికైతే ఫోల్డ్ చేశానో అక్కడి వరకు సరిపోయింది. అక్కడి వరకు ఒక మార్క్ పెట్టుకొని చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. 12.5 ఉందండి ఇక్కడికి. ఖర్చులతో కలిపి 13 ఉందండి. ఇదే 14 పెట్టాను. చాలండి. ఇక్కడ నుండి మనం ఫ్రంట్ నెక్ అండి, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఎప్పుడూ కూడా కాజా పట్టీని ఫ్రంట్ నెక్ తీయటానికి యూజ్ చేయకూడదండి. ఎందుకు అంటే కాజా పట్టీ ఇది ఎక్స్ట్రా కడతాం కాబట్టి, ఇది ముక్క అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నెక్ అనేది లూజ్ అవుద్ది. ఎప్పుడూ కూడా ఉక్స్ పట్టీ ముక్కనే, ఉక్స్ ఉంటుంది చూసారా, ఇలా ఉక్స్లు ఉన్న సైడ్ నెక్ వైపు ఉంటుంది చూసారా, ఈ నెక్నే మనం ముందు మెడ తీయడానికి వాడాలండి. ఎప్పుడూ కూడా ఈ పార్ట్తోనే మనం కొలవాలి. దీంతో కొలిస్తే నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారా ఎలా ఉందో? అలానే ఎగ్జాక్ట్ మార్క్ చేశానండి. ఓకేనండి. ఇక్కడ వరకు అసలు వాళ్ళ బ్లౌజ్ ఉందండి. ఇది టెక్స్ కోసం అండి, ఇది ఖర్చు కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పార్ట్ని ఇప్పుడు తీసేయండి. ఇక్కడ నుంచి ఎప్పుడూ కూడా ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మీరు అలా పైకి పెట్టుకుంటే చెస్ట్ అనేది గ్రిప్ బాగుంటుందండి. ఇక్కడ పైన పట్టేసిద్ది, చంక దగ్గర పట్టేసి ఇక్కడ గ్రిప్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి. ఇక్కడ నేను మార్క్ చేశాను చూసారా, అలా లైట్గా ఇక్కడ క్రాస్ ఇవ్వండి. చెస్ట్ షేప్ అనేది చూసారా ఎలా వచ్చిందో, ఇలా రావాలండి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఇది గమనించండి ఒకసారి నేను చెప్పేది. ఇది ఉంది చూసారా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా లోపలికి తీసుకోండి. ఒక్క 1 ఇంచ్ కాదండి, ఒక్క 1/2 ఇంచు లోపలికి నేను మార్క్ చేశాను చూసారా, మీకు కనిపించిందా? ఇది అసలు మార్క్ అండి. ఇప్పుడు నేను పెట్టింది. ఎప్పుడు కూడా ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి మనం మార్క్ చేసుకొని నెక్ని తీసినట్లయితే నెక్ అసలు జారదండి. షోల్డర్ జారుతుంది అని అంటే కూడా షోల్డర్కి కూడా కొంచెం 1 ఇంచ్ ఇలా, కొంచెం 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ చేసుకోండి. ఓకేనా అండి? చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇంతేనండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు కంగారు పడకండి. ఫస్ట్ ఎవరైనా కొత్తగా కట్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు కంగారు పడకూడదండి. ఎలా చేస్తే ఇది సెట్ అవుద్ది ఏంటి అన్నది చూడండి. క్లియర్గా నా వీడియోస్ వింటే మీకు అర్థమవుతాయండి. ఒక్క 1/2 ఇంచ్ ఇలా లోపలికి తీసుకోవాలండి. ఇలా లోపలికి తీసుకోవడం వల్ల కింద మెడ అనేది జారదండి. ఇక్కడ నుండి గమనించండి ఒక్కసారి, నేను ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్గా తీస్తారు అందరూ.
స్ట్రైట్ తీయకండి, కొంచెం డౌన్ చేయండి. కింద వచ్చేసేటప్పటికి షర్ట్స్కి డౌన్ చేస్తాం కదా, అలా డౌన్ చేయండి. చంక లోతు అనేది కామన్గా తెలిసిందేనండి, కొంచెం లోపలికి తీసుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ టెక్స్లు కూడా గమనించండి, ఈ టెక్స్లు కూడా హాఫ్కి మిడిల్కి పెట్టేస్తారు, మిడిల్కి పెట్టకండి. పైది కొంచెం అంత పైకి ఎక్కువగా ఉండాలి, కిందది తక్కువగా ఉండాలి. ఇది వచ్చేసి ఎప్పుడూ కూడా 3.5 పెట్టుకోండి. చిన్న జాకెట్లు ఏవైనా కానివ్వండి 2.5. నేను ఎప్పుడు ఇదే చెప్తానండి. 4,000 లేదు అంటే చూడండి 4 పెట్టేసుకోండి. ఓకేనండి, ఇలా ఇచ్చేసేయండి, సరిపోతుంది. టక్స్ అనేది బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా కట్ చేసామో చూడండి ఫ్రెండ్స్.